హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే బూందీ లడ్డు అండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ అదేవిధంగా ఈ టిప్స్తో కనుక చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అదేవిధంగా ఈ కొలతలు కనుక పాటించారంటే ఖచ్చితంగా మీకు బూందీ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో లాగా కుదురుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది. మనం ఇంకెప్పుడు స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని శనగపిండి 2 కప్పులు యాడ్ చేసేసుకొని ఇలా జల్లెడ పట్టుకోండి. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ, మనకి బూందీ బాగా రావాలంటే పర్ఫెక్ట్గా మనం ఎప్పుడైనా ఏ రెసిపీకైనా ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా విస్కర్తో కానీ గరిటెతో కానీ మీ ఇష్టం. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. ఈ బ్యాటర్ ఎలా రావాలి అంటే లంప్స్ లేకుండా మొత్తం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. మరీ లూజ్గా కలపకండి. ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వచ్చేలాగా కలపండి. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ హీట్ చేసేసుకొని హై టు మీడియం పెట్టేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని ఫ్లేమ్ ఈ విధంగా గరిట వేసుకొని, బూందీ గరిట కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వీళ్ళని బట్టి, కానీ బూందీ గరిట మంచిది వస్తే కనుక మనకి గుండు గుండుగా వస్తుందండి ఈ బూందీ. చూడండి, వేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో హై టు మీడియం ఫ్లేమ్లో మీరు ఒక 2 to 3 minutes జస్ట్ ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే ఇలా బూందీలాగా క్రిస్పీగా వచ్చేటట్లు మీరు ఫ్రై చేయకండి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి అండ్ కుక్ అవ్వాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్ రిపీట్ ఒకసారి చేయండి. మీరు ఎంతైతే పిండి తీసుకున్నారో ఆ పిండి అయిపోయేంత వరకు బూందీ ఈ విధంగానే చేసేసుకుంటూ ఉండండి. అండ్ గరిట వెనక వైపు మనకు పిండి లేకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు. అండ్ మనం వేసేటప్పుడు మధ్య మధ్యలో ఒక 1 or 2 minutes ఆయిల్ మరగనివ్వండి. అప్పుడే మనకి బాగా పొంగుతూ బాగా వస్తుంది బూందీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. బూందీ కూడా గుండు గుండుగా వచ్చింది. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం క్యాష్యూ నట్స్ అను మన జీడిపప్పు, కిస్మిస్ తీసుకొని వీటిని ఆయిల్లోనే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసేసుకొని మనము షుగర్ అండి, 2 కప్పుల షుగరు మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోటే కొలుచుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. మన షుగరు బాగా మెల్ట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. బాగా మెల్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలండి. చూడండి, మనకి లాంగ్ థ్రెడ్ కన్సిస్టెన్సీ అనమాట. చూడండి, వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. మనకి ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇలా లాంగ్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనం ఇప్పుడు ఎండు ద్రాక్ష అవి యాడ్ చేసేసుకొని, జీడిపప్పు, మనం ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని, కొంచెం 1 స్పూను యాలకుల పొడి, 1 స్పూను గీ యాడ్ చేసుకొని ఇదే స్టేజ్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా బూందీ, ఆ బూందీ కూడా ఇప్పుడే మనము యాడ్ చేసేసుకోవాలి. మొత్తం మనం ఎంతైతే తీసుకున్నామో అది మొత్తము. చూడండి, బూందీ ఒకసారి గమనించండి ఎంత గుండు గుండుగా వచ్చిందో. మీరు తీసుకునే గరిటెను బట్టి ఉంటుంది అది రావడం అనేది. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనము పచ్చకర్పూరం, జస్ట్ పించ్ ఆఫ్ పచ్చకర్పూరం ఇది వేస్తే లడ్డూలకి బాగా ఏమంటారు టేస్ట్ వస్తుంది. అందుకే నేను వేసాను. మీ ఇష్టం, ఆప్షన్ అనమాట. ఒక 2 to 3 minutes కుక్ చేస్తే మన పంచదార పాకం అంతా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. దానిలోనే కొంచెం మనము మిక్సర్ జార్లోకి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అది కొంచెం కొంచెంగా గట్టి పడుతుంది. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అబ్జర్వ్ చేసుకునే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని, కొంచెం మీ చెయ్యి
పట్టేంత వేడి వచ్చేంత వరకు చెక్ చేసుకొని మీ చెయ్యి ఎంతవరకు పడుతుందో ఆ వేడి పట్టేంత వరకు మరీ చల్లారనివ్వద్దండి. మళ్ళీ చల్లారితే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రావు. ఇలా మీ చెయ్యి ఎంతవరకు వేడి పడుతుందో ఆ వేడి చూసుకొని కొంచెం వేడి ఉండగానే మనం ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలండి. మనం చల్లారిపోతే లడ్డూలు చుట్టడం కష్టమవుతుంది. అది ఒకటి గమనించండి. ఈ విధంగా మొత్తం లడ్డూలు చుట్టుకోండి. మీకు వీలైతే ఏమంటారు రెండో హ్యాండ్ కూడా ఉపయోగించవచ్చు, లేకపోతే ఒక చేత్తోనే చుట్టుకోవచ్చు. మనకి చల్లారే కొంది ఆ బ్యాటరు కొంచెం గట్టిపడే కొంది మనకి కొంచెం కష్టమవుతుంది. అందుకనే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లడ్డూలు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. మీకు ఎలా వీలైతే అలా చుట్టుకోండి. నేనైతే మీడియం సైజ్ చేశానండి. మీరు ఎక్కువ సైజు, దీనికంటే ఎక్కువ సైజు కావాలంటే ఎక్కువ సైజు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం స్మాల్ సైజు కావాలంటే స్మాల్ లెమన్ సైజు కూడా మీ ఇష్టం. సైజు మీ ఇష్టం, మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో చేసేసుకోండి. ఎంత బాగా వచ్చాయంటే నేను 2 కప్పులు తీసుకున్నాను కదా, ఈ మీడియం సైజు ఎగ్జాక్ట్ 18 లడ్డూలు వచ్చినాయండి. ఎంత బాగున్నాయి అంటే టేస్టు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ టైం చేశాను ఈ రెసిపీ మాత్రం. చూడడం అయితే చూశాను, కాకపోతే కొలతలు కరెక్ట్గా తెలియదు ఎగ్జాక్ట్గా. అసలు నేను ట్రై చేయలేదు, ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అయితే ఫస్ట్ టైం నేను చేయడము. కానీ చూడండి ఎంత బాగా కుదిరాయంటే, ఈ కుదరడము అనేది మనం తీసుకునే శనగపిండి కానీ అవన్నీ బాగా వస్తే కలరు అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. నేను బయట తెచ్చిన శనగపిండి వాడనండి. అది వాడాను అంటే నాకు ఎందుకో అంత టేస్టు ఉండదు, టెక్స్చరు ఉండదు. సో అందుకే పచ్చిశనగపప్పు మర పట్టించేసి ఆ శనగపిండి యూస్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి లడ్డూలు. అండ్ మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇదే విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ వరుసగా వస్తాయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో అప్పుడు వెంటనే వస్తాయి. అండ్ అదేవిధంగా మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.